తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బట్ కొంతమంది సెట్స్లో కానీ ఇలాంటి ఇలా మేకప్ డిపార్ట్మెంట్తో కానీ అసిస్టెంట్స్తో కానీ కొంచెం రూడ్గా ఉంటారు. అది చూపిస్తారనమాట, అథారిటీ చూపిస్తారు, డిమాండ్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ థింక్ మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి ఆల్వేస్ పొలైట్ అండ్ ఐ ఫీల్ దాట్ దేస్ డిగ్నిటీ ఇన్ లేబర్. ఏ పని ఎవరైనా చేస్తున్నారంటే అది వాళ్ళ పని, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బెస్ట్ వాళ్ళ పనికి ఇస్తున్నారు. హూ ఆర్ వీ టు క్రియేట్ దట్ హైరార్కీ దట్ ఐఎమ్ అబవ్ యూ, యు ఆర్ అండర్ మీ. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ నెవర్ ఇండల్జ్డ్ ఇన్. అంటే కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకొని పెరుగుతాము. సో దీస్ ఆర్ మై కోర్ వాల్యూస్. నేను ఎప్పుడు ఎవరిని అలా బాధ పెట్టలేదు. అండ్ you're from Rajasthan కదా మ్యామ్, అండ్ ఆల్సో సెటిల్డ్ ఇన్ కోల్కతా. అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ రాజస్థాన్, మేబీ ఫోర్ ఫాదర్స్ ఎప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఒరిజినేటెడ్ ఫ్రమ్ రాజస్థాన్. అక్కడి నుంచి క్యాల్కటాకి వెళ్ళారు మా వాళ్ళు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో ఆ తర్వాత గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్ నుంచి డిఫరెంట్ సిటీస్లో బిజినెస్ యాజ్ వీ వర్ గ్రోయింగ్ అలా డిఫరెంట్ సిటీస్లో సెటిల్ అయ్యారనమాట. సో మోర్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ కెన్ సే, బికాజ్ మొత్తం చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, బట్ ఎవరికి తెలీదు అంటే చూడంగానే కానీ లేదంటే మిమ్మల్ని తెలుగు సీరియల్స్లోనే చూస్తాం కాబట్టి తెలుగు పర్సనే అనుకుంటాము. సో మార్వాడి ఇదంతా అసలు ఏ స్టఫ్ కూడా తెలీదు, అసలు తెలియదు. అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో చూస్తుంటే తెలిసిపోతుంది వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి, లేదంటే వాళ్ళ బయట అపియరెన్సెస్ ఎక్కువైపోతున్నాయి కదా, సో ఈవెంట్స్ అండ్ ఆల్ కదా. సో తెలుగు సీరియల్స్ అంటేనే నోన్ ఫ్యాక్ట్, ఎవ్రీవన్ నోస్ దట్ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి. బట్ వై ఎంత డ్రాస్టిక్గా కాకపోయినా మెల్లమెల్లగా చేంజెస్ చూసాము. ఇన్ఫాక్ట్ ఒక 4-5 years నుండి ఇంకా ఎక్కువ చూస్తున్నాం కదా. సో వై డూ యూ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్? అంటే చేంజ్ ఇన్ వాట్ వే? ఐ డి నాట్ గెట్ యూ. ఓన్లీ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన తెలుగు సీరియల్స్లో. అచ్చా అలానా. సో ఫస్ట్లీ ఐ థింక్ దాట్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. కన్నడ నుంచి తెలుగు ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. నేను ఎంతమంది కన్నడ యాక్ట్రెసెస్తో వర్క్ చేశాను కదా, వాళ్ళు తెలుగు చాలా ఫాస్ట్గా పికప్ చేసేస్తారు. ఇంకొకటి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. ఏమవుతుందంటే లోకల్ వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో సర్వీసెస్, అప్పుడు వాళ్ళకి లోకల్ వాళ్ళ హౌస్ అక్కడే కాబట్టి సమ్ టైమ్స్ ఇలా చూసాము, ఓకే అని చెప్పి హ్యాండ్ ఇస్తారు, షూటింగ్కి లేట్గా వస్తారు. ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే దే అండర్ దే కంట్రోల్. అంటే వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు కాబట్టి వాళ్ళే టైమింగ్స్ చెప్తారు, అండ్ దీస్ పీపుల్ ఆర్ రెడీ. ఓకే, ఎప్పుడైతే హౌస్ అక్కడ ఉంటుందో సో అట్ దట్ టైం డిలేస్ అవ్వడం కానీ ఏదైనా ఇలాంటివి జరుగుతాయి. బట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి కదా మ్యామ్, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేసి, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ పిండుతారు కదా. అసలు ఒక రోజులో 2-3 ఎపిసోడ్స్ కంటే తక్కువ చేయరు, అందుకే వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ కొంచెమైనా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. బట్ లైక్ సి ఐల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. ప్రొడ్యూసర్స్కి పేమెంట్స్ ఎపిసోడ్ వైజ్ వస్తుంది, ఓకే, అండ్ ఆర్టిస్ట్కి డే వైజ్ పేమెంట్ ఉంటుంది. మోస్ట్లీ టెక్నీషియన్స్ అందరికీ డే వైజే ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఎంత నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వాళ్ళు కంప్లీట్ చేయగలిగితే అంత దే లాభమే కదా వాళ్ళకి. ఓకే, సో అలా ఫుల్ పైసా వసూలు అవ్వాలి వాళ్ళకి కూడా అంతే. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ ఛానల్స్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది ఈ మధ్య. దే వాంట్ అవుట్ సైడ్ నుంచే కావాలి వాళ్ళకి. I don't know why, exact reason ఏంటో I don't know, but they are very insistent that Bangalore నుంచి, Bombay నుంచి, I don't know, from different places they want actresses to be from there. మా టైంలో ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో ఆ టైంలో దే యూస్ టు బి పర్టిక్యులర్ దట్ ఇక్కడ ఉండే వాళ్ళతో చేయాలి అని. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోయింది.